పనుల నాణ్యత విషయంలో రాజీ ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పెదపెంకిలో చేపట్టినటువంటి పనుల్లో నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. క్వాలిటీ లేని పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో వేసినటువంటి 5 సీసీ రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయటపడడంతో పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. లోపాలు ఉన్న పనులకు బిల్లులు రిలీజ్ చేయవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక పెదపెంకిలో నిర్మించిన కొన్ని సిమెంట్ రోడ్లకు పగుళ్లొచ్చిన విషయం పవన్ దృష్టికి వచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర స్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారిని పెదపెంకికి పిలిపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీల్లో 5 సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నట్లుగా తేలింది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ సందర్భంగా పెదపెంకిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పురోగతిపైన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్తో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెదపెంకిలో చేపట్టినటువంటి రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ పనులను సత్వరమే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పెదపెంకిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక శాసనసభ్యులు కూడా తీసుకోవాలని సూచించారు.